వ్యార్ మీటర్ అంటే వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్ మీటర్ అనమాట. ఓకేనా. ఇట్ ఈస్ ఏ రియాక్టివ్ పవర్ మెజర్మెంట్. సింబల్ ఆఫ్ వ్యార్ మీటర్ ఆర్ కనెక్షన్ ఆఫ్ వ్యార్ మీటర్ వచ్చి ఇదన్నమాట. సేమ్ జస్ట్ లైక్ ఏ వాట్ మీటర్ ఏదైతే ఉంటుందో వాట్ మీటర్ లాగానే మనం డ్రా చేయాలి. ఓకేనా. బట్ కానీ వాట్ మీటర్ లాగా డ్రా చేసిన ఎం అండ్ సి అనేటువంటి 2 టెర్మినల్స్ని వాట్ మీటర్లో మనము షార్ట్ చేస్తాం. బట్ కానీ వ్యార్ మీటర్లో మనము ఎం అండ్ సిని రెండింటిని కూడా షార్ట్ చేయమన్నమాట. అలా షార్ట్ చేయకుండా ఉంటేనే ఆ వాట్ మీటర్ అనేటువంటిది వ్యార్ మీటర్గా వర్క్ అవుతుంది అనమాట. అంటే వాట్ మీటర్ని మనం వ్యార్ మీటర్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. సపరేట్గా వ్యార్ మీటర్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వాట్ మీటర్ ఏదైతే ఉందో వాట్ మీటర్ అంటే పవర్ని మెజర్ చేసేటువంటి తీసుకునేటువంటి మీటర్ అనమాట. ఆ వాట్ మీటర్ని మనము వ్యార్ మీటర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు అంటే ఎం అండ్ సి ఏదైతే ఉంటుందో ఈ 2 టెర్మినల్స్ మనము షార్ట్ చేయకుండా ఉంటే కనుక అది వ్యార్ మీటర్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇందులోకి వెళ్ళి వాట్ మీటర్లో కానీ వ్యార్ మీటర్లో కానీ 2 కాయిల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి కరెంట్ కాయిల్, ఇంకొకటి వచ్చి ప్రెజర్ కాయిల్. ఇప్పుడు ఈ కరెంట్ కాయిల్ అనేటువంటిది ప్రెజర్ కాయిల్ అనేటువంటిది మీటర్ ఇన్సైడ్లో ఉంటుందన్నమాట. సో కరెంట్ కాయిల్ అనేటువంటిది కరెంట్ని మెజర్ చేయడానికి, ప్రెజర్ కాయిల్ అనేటువంటిది వోల్టేజ్ని మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాట్ మీటర్లో పవర్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తామంటున్నాం కదా. ఇప్పుడు పవర్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో ఇక్కడ ప్రెజర్ కాయిల్ అనే వోల్టేజ్ని మెజర్ చేస్తుంది, కరెంట్ కాయిల్ అనేది కరెంట్ని మెజర్ చేస్తుంది. అప్పుడు వాట్ మీటర్ అనేటువంటిది టోటల్గా రెండింటి యొక్క ప్రోడక్ట్ బేస్ చేసుకొని పవర్ని మెజర్ చేసి వాల్యూని చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకి 4 టెర్మినల్స్ ఉన్నాయి. ఈ వ్యార్ మీటర్లో కానీ వాట్ మీటర్లో కానీ మనకి 4 టెర్మినల్స్ వస్తాయి అన్నమాట. అవేంటి? ఎమ్, ఎల్, సివి. ఈ 4 టెర్మినల్స్ యొక్క మీనింగ్ ఏంటి? వాటిని ఎక్కడ కనెక్ట్ చేస్తాము అంటే ఈ 4 టెర్మినల్స్ యొక్క మీనింగ్ ఎమ్ అంటే మెయిన్స్ అని, దాన్ని కనెక్టెడ్ టు ది పవర్ సప్లైకి ఎం టెర్మినల్ని మనం పవర్ సప్లైకి కనెక్ట్ చేస్తాం అనమాట. అంటే ఈ ఎం టెర్మినల్ తీసుకెళ్ళి ఆల్వేస్ మనము పవర్ సప్లై యొక్క ఒక టెర్మినల్కి అంటే పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఈ వాట్ మీటర్ ముందు ఇంకా వోల్ట్ మీటర్ కానీ అమ్మీటర్ కానీ ఇంకేదైనా ఎలిమెంట్ ఉంటే కనుక అది కూడా ఎట్లా ఉంటుంది అంటే సిరీస్లో ఉంటుంది అనమాట. అంటే అమ్మీటర్ వచ్చింది అనుకోండి, అమ్మీటర్ యొక్క నెక్స్ట్ టెర్మినల్ ఈ వాట్ మీటర్ యొక్క ఎం టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటి అంటే పవర్ సప్లై అనేటువంటి ఏదైతే ఉందో అది పవర్ సప్లై ఇన్ సిరీస్గా అమ్మీటర్కి ఉంది, అమ్మీటర్ యొక్క ఇన్ సిరీస్ ఈ ఎం టెర్మినల్కి ఉంటుంది అనమాట. ఎల్ అంటే లైన్ అని, లోడ్స్ అని అంటాం అనమాట. అంటే కనెక్టెడ్ టు ది లోడ్ సైడ్. అంటే ఇక్కడ ఏదైతే వాట్ మీటర్లో నెక్స్ట్ ఎల్ అనేటువంటి టెర్మినల్ ఉందో అది లోడ్ సైడ్ కనెక్ట్ చేస్తాం అనమాట. అంటే లోడ్ సైడ్ ముందు ఏదైనా టెర్మినల్ అయినా రావచ్చు, లేకపోతే డైరెక్ట్గా లోడ్ అయినా రావచ్చు. ఒకవేళ డైరెక్ట్గా లోడ్ వస్తే ఈ ఎల్ అనేటువంటి లైన్ ఆర్ అదర్వైజ్ లోడ్ టెర్మినల్ని మనం లోడ్కి కనెక్ట్ చేస్తాం. అంటే ఎం టెర్మినల్ సప్లై సైడ్, ఈ ఎల్ లైన్ టెర్మినల్ని లోడ్ సైడ్ కనెక్ట్ చేస్తాం. అందుకే దీన్ని లోడ్ టెర్మినల్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా. లైన్ అని అనొచ్చు, లోడ్ టెర్మినల్ అని అనొచ్చు. అంటే ఎం అనేటువంటి టెర్మినల్ సప్లై సైడ్, ఎల్ అనేటువంటి టెర్మినల్ లోడ్ సైడ్ కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ సి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం కామన్ టెర్మినల్ అంటాం అనమాట. ఈ కామన్ టెర్మినల్ని కనెక్ట్ టు ది న్యూట్రల్ పాయింట్ దగ్గర మనం కనెక్ట్ చేస్తాం. న్యూట్రల్ పాయింట్ ఏదైతే ఉంటుందో అంటే మనకి ఫేస్ అండ్ న్యూట్రల్ పాయింట్ 2 ఉంటాయి కదా సింగిల్ ఫేస్ అయితే, ఆ న్యూట్రల్ పాయింట్ సైడ్ మనము ఈ కామన్ టెర్మినల్ సి అనేటువంటి దాన్ని కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. తర్వాత వి అంటే వోల్టేజ్ అనమాట. ద లోడ్ సైడ్ ఆఫ్ ది వోల్టేజ్ కాయిల్ని లోడ్ సైడ్ ఆఫ్ ది వోల్టేజ్ కాయిల్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇవి ఎలా కనెక్ట్ చేస్తాం అనేటువంటిది నేను సర్క్యూట్లో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను అనమాట. ఎం టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేస్తాం, ఎల్ అనేటువంటి టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ చేస్తాం, సి అనేది ఎక్కడ కనెక్ట్ చేస్తాం, వి అనేది ఎక్కడ కనెక్ట్ చేస్తాం అనేది ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను. హియర్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ లోడ్ టు సోర్స్. ఈ రియాక్టివ్ పవర్లో ఎప్పుడు కూడా కరెంట్ అనేటువంటిది లోడ్ నుంచి సోర్స్కి ఫ్లో అవుతుంది అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ రియాక్టివ్ ఎలిమెంట్స్
కారణంగా ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది లోడ్ టు సోర్స్ ఫ్లో అవుతుంది. రియాక్టివ్ పవర్ అంటే ఏంటి అంటే డెఫినేషన్, ద పవర్ డ్యూ టు ది రియాక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రియాక్టివ్ పవర్. రియాక్టివ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇండక్టర్ కావచ్చు, కెపాసిటర్ కావచ్చు, ఇవి రెండు మేజర్గా మనం రియాక్టివ్ ఎలిమెంట్స్గా చెప్పుకుంటాము. ఈ రెండు ఎలిమెంట్స్ కారణంగా ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది ఫ్లో అయితే దాన్ని మనము రియాక్టివ్ పవర్ అని అంటాం అనమాట. సో యూనిట్స్ ఫర్ రియాక్టివ్ పవర్ వచ్చి వ్యార్ అంటే వోల్ట్ యాంపియర్ రియాక్టివ్. దెన్ విల్ గో ఫర్ VAR meter. VAR meter in the sense this one is a watt meter, so that's why I mentioned W, and this watt meter we are going to convert into a VAR meter. VAR meter means volt ampere reactive meter. So simply there is no any much more difference between watt meter and voltmeter. Simply MC we are not short here. That's it. This C will be going to common terminal is going to connect for another terminal.